ఎన్నో యుద్ధాలను ఒంటి చేత్తో పరిష్కరించాను. ఇప్పుడు సరికొత్త పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ముగింపజేస్తానని అన్నారు వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్. గాజా శాంతి ఒప్పందం విషయంలో ఈజిప్టుకు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, నేను చాలా యుద్ధాలను ముగించాను. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కూడా నా దృష్టిలో ఉంది అని అన్నారు. తాను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడినని, ఈ యుద్ధాన్ని కూడా త్వరలో ముగిస్తానంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పులు, బాంబు దాడులు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ఇందుకే ట్రంప్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ప్రధాన నగరాలలో లాక్డౌన్లు, కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఇటు సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ తో పోరు సాగుతుండగానే ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అయితే ఆ ఇష్యూ పూర్తిగా వేరు. అది పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సాగుతోంది. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనతో పాకిస్తాన్ భగ్గుమంటోంది. గత వారం మొదలైన ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో లాహోర్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఓవైపు గాజా యుద్ధం ముగింపుపై పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఇటు అదే సమస్యపై పాక్ హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇస్లామాబాద్ లోని అమెరికా ఎంబసీ ముట్టడికి కార్యకర్తలు ప్లాన్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ గాయపడినట్లుగా తెలుస్తోంది. టీఎల్పీ ప్రదర్శనలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాల యుద్ధం ముగుస్తున్న సమయంలో ఈసారి నిరసనకు దిగడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వేడుకలు చేసుకోవాల్సింది పోయి హింసకు దిగడమేంటో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ గొడవ సంగతి ఇలా ఉంటే, అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికా జేబుల్లోకి దూరిపోయిందో అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తెలివిగా భారత్ కు దగ్గరైంది. ఖనిజాల తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతేకాదు, అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు పుండు మీద కారం రుద్దినట్లయింది. దాంతో దానిని తట్టుకోలేక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై రాత్రిపూట విమానాలతో విరుచుకుపడింది. అంతే, ఒక్కసారిగా తాలిబాన్లు రెచ్చిపోయారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు చెక్ పోస్టులపై ప్రత్యక్ష దాడులు మొదలు పెడుతూ పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కు నరకం అంటే ఏంటో రుచి చూపిస్తోంది. పాకిస్తాన్ దేశంపై చేస్తున్న దాడులలో ఏకంగా 58 మంది సైనికులను మట్టుపెట్టారు. ఈ విషయంపై తాలిబాన్ ప్రతినిధి ముజాహిద్ స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంపై కొంతకాలంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా బదులిచ్చింది. ఏకంగా 25 పాకిస్తాన్ ఆర్మీ పోర్ట్లను ధ్వంసం చేసింది. అంతేకాదు, ఐసిస్ ఉగ్రవాదులకు స్థావరం గనుక ఇస్తే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతుందని, అలాంటి ఆటలు ఇకపై తమ ముందు సాగవని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తాము అంతకంటే గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ లో ఉన్నాయో లేవో తెలియని విలువైన వనరులను ట్రంప్ కు ఆశ చూపిస్తూ ఇటీవల కాలంలో అమెరికాకు దగ్గర కావడం మొదలుపెట్టింది పాక్. అమెరికా కూడా పాకిస్తాన్ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాపార విలువ $500 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. మరోవైపు పాకిస్తాన్ అమెరికాతో దగ్గర కావడాన్ని ఆఫ్ఘనిస్తాన్ అత్యంత లోతుగా పరిశీలించి భారతదేశానికి దగ్గరైంది. త్వరలోనే తమ దేశంలో ఉన్న ఖనిజాలను తవ్వి తీసే బాధ్యతను భారతదేశంలో కంపెనీలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకి సహా అధికార బృందం భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయం పాకిస్తాన్ కు కంటగింపుగా తయారైంది. ఉక్రోషంతో ఉడికిపోతోంది. ఇది ఇలా సాగుతుండగానే రెండు దేశాల మధ్య భీకరమైన పోరాటాలు జరుగుతుండడం విశేషం. అయితే పాకిస్తాన్ దేశానికి గట్టి బదులు ఇస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల తీరు చూస్తే మొన్నటి వరకు రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం, ఆ తర్వాత గాజా పాలస్తీనా మధ్య వార్, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం.
ఇలా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పక్కపక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యంగా చేసుకుని కాబూల్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సాధారణ పౌరులు మరణించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తాలిబన్లు ప్రతీకారంగా పాకిస్తాన్ పై దాడులు ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన దాడుల్లో పాకిస్తాన్ కి చెందిన 4 సైనికులు చనిపోయినట్లుగా ప్రకటించారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు ముస్లిం దేశాలే. కానీ అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతుందా అన్నది చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరియైన సరిహద్దు రేఖ లేదు. అయితే రెండు దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే గ్రూప్ పాకిస్తాన్ లోకి అక్రమంగా చొరబడి తమ పౌరులను చంపుతున్నారని వాదన చేస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే ఈ గ్రూప్ ను మట్టుపెట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తమ దేశంపై పాకిస్తాన్ అకారణంగా దాడులు జరిపినట్లు భావించి ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా అధికారికంగానే ప్రకటించింది. అయితే ఇరు దేశాల్లోనూ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రెండు దేశాల్లోని ప్రజలు ఆహారం దొరకక అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాకిస్తాన్ దేశంలో కొన్ని ప్రదేశాల్లో చైనా కొన్ని ప్రాజెక్టులను చేపట్టినట్లుగా సమాచారం. అయితే టీటీపీ గ్రూప్ ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నట్లుగా పాకిస్తాన్ గుర్తించింది. అయితే ఈ గ్రూప్ కు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ గా ఉందని భావించి ఆ దేశంపై దాడులకు దిగుతుందని మరొక వాదన ఉంది. అంటే చైనా ప్రభుత్వం పాకిస్తాన్ లో చేపట్టే కొన్ని ప్రాజెక్టులకు ఎదురు దెబ్బలు రావడంతో వాటి నుంచి తట్టుకోవడానికి పాకిస్తాన్ పై ఒత్తిడి తేగా పాకిస్తాన్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు దేశాలకు ఏ దేశం మద్దతు ఇస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే చైనాకు పాకిస్తాన్ దేశం దగ్గరగా ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంతో యుద్ధం ప్రకటించలేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలే తాలిబాన్లతో వేగలేక నిశ్శబ్దంగా కూర్చున్నాయి. మరి ఈ పరిస్థితి ఎలా సద్దుమణుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి కవ్వింపులు లేకున్నా ఆఫ్ఘాన్ తమపై దాడి చేసిందని, పౌరులపై కాల్పులు జరిపిందని పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ ఆరోపించారు. మా పౌరులపై ఆఫ్ఘాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. మా దళాలు దీనికి గట్టిగా సమాధానం చెప్పాయని వివరించారు. ఆఫ్ఘాన్ పోస్టులపై కాల్పులు జరుపుతున్న వీడియోలను పాకిస్తాన్ అధికార టీవీ ఛానల్ పీటీవీ న్యూస్ ప్రసారం చేసింది. కొన్ని పోస్టులు మంటల్లో ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. మరో వీడియోలో ఆఫ్ఘాన్ సైనికులు లొంగిపోతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఆఫ్ఘాన్లోని కార్లాచి, బారాంచా సెక్టర్లలో దోరన్ మేలా, తుర్కాంజై, ఆఫ్ఘానీ షహీదన్, జాండోసర్ తదితర పోస్టులు ధ్వంసమైపోయాయి. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆఫ్ఘాన్ దాడులపై స్పందించారు. పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఎటువంటి రాజీ లేదని అన్నారు. ఆఫ్ఘాన్ దాడిలో 23 మంది తమ సైనికులు మరణించారని, 29 మంది గాయపడ్డారని, తాము చేసిన ప్రతీకార దాడుల్లో 200 మంది తాలిబాన్లు, దాని అనుబంధ ఉగ్రవాదులు మృతి చెందారని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. 21 ఆఫ్ఘాన్ స్థావరాలు స్వాధీనం చేసుకున్నామని వివరించింది. దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగిందని తెలిపింది. దాడులకు శతజ్ఞులను, యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధాలను, డ్రోన్లను వినియోగించామని సైన్యం తెలిపినట్లుగా స్థానిక మీడియా చెబుతోంది. పాకిస్తాన్తో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని, అదే సమయంలో ఆ దేశం రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తకి స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విదేశీ చొరబాటును తమ దేశం ఐక్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని వెల్లడించారు.